హాయ్ అందరికీ, వెల్కమ్ టు సింపుల్ సఫారీ ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు కుక్కర్లో ఎలా వండుకోవాలో చూద్దాం. చాలామంది నార్మల్గానే వండుకుంటారు, కానీ ఇది మా అత్తయ్య రెసిపీ. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ రెసిపీలోకి నేను యూజ్ చేస్తున్న చేప బొచ్చు చేప. సో దీన్ని బాగా సాల్ట్ వేసి క్లీన్ చేసుకోవాలి. శనగపిండిని కూడా వేసి క్లీన్ చేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది. ఫస్ట్ మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. మిక్సీ జార్లో 1 స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 4-5 వెల్లుల్లిపాయలు, ఫైనల్గా ఆనియన్స్ ఒక 2 వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసిన మసాలాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. అలాగే చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే చేప ముక్కలను ఒక గిన్నెలో వేసి పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఇది మీరు వండేటప్పుడు కూడా వేసుకోవచ్చు, కానీ చేప ముక్కలు కలిపేటప్పుడు విరగకుండా ఉంటాయని ముందుగానే కలిపేసి పక్కన పెట్టుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు చేప ముక్కల్ని కలిపేసి పక్కన పెట్టుకోండి. చేప ముక్కల్ని కూడా ఈ ఉల్లిపాయ గుజ్జులో వేసేసుకోండి. చేప ముక్కల్ని 1 నిమిషం మగ్గించుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుని ఉడికించుకుందాం. చేపల ముక్కలు 1 నిమిషం మగ్గిన తర్వాత నీళ్లు పోసుకుందాం. మీరు గరిట పట్టుకోకుండా గిన్నెను పట్టుకొని పులుసుని కలుపుతూ ఉండాలి. కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకొని తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. మీకు కావలసినంత పులుసు వేసుకొని ఇలా హ్యాండ్తోనే మెదుపుతూ ఉండాలి. చేపల పులుసు బాగా ఉడుకుతున్నప్పుడే మీరు విజిల్ పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, చేపల పులుసు బాగా ఉడుకుతుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మనం విజిల్ అయితే పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం విజిల్ పెట్టేసుకుందాం. విజిల్ పెడితే చేప ముక్కలు అనేవి అస్సలు విరిగిపోవు. 3 విజిల్ వేయించండి. విజిల్ అయిపోయాక ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే చేపల పులుసు రెడీ అయిపోయింది. సో ఫైనల్గా మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. విజిల్ పెట్టాక కూడా మీకు కావాల్సినంత చిక్కగా వచ్చే వరకు కొద్దిసేపు ఉడికించుకోవచ్చు. మీలో ఎంతమందికి మరి మా గోదావరి చేపల పులుసు అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో రండి, వేడివేడి అన్నంతో పాటు వేడివేడి చేపల పులుసు వేసుకొని తినేద్దాం. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే మా సింపుల్ సఫారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు సింపుల్ సఫారీ ఛానల్.